ఐఏఎస్ ఐపీఎస్లపై కేంద్రం నిఘా, అక్రమ ఆస్తులపై వరుస ఫిర్యాదులు, రంగంలో కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థ బ్యూరోక్రాట్లు, వారి బంధువుల ఆస్తులపై నజర్, భూములు, ఫామ్ హౌజుల వివరాల సేకరణ, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ బిజినెస్లో వాటాలపైన నార్త్ ఇండియన్ ఆఫీసర్లకే అధికంలో ఉన్నాయని చెప్పేసి ఒక చర్చ నడుస్తూ ఉన్నది. వీళ్ళపైన ఖచ్చితంగా నిఘా పెట్టాల్సిన అవకాశం ఉన్నది. గత సర్కారులో చాలామంది జేఎస్ రంజన్ లాంటి వాళ్ళు, మరో పక్కన ఏది వాళ్ళ కూతురు పెళ్ళి అక్కడ చేసిండు కదా మన ఆయన పేరు, చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతో కుమ్మక్కైపోయి వందల కోట్ల ఆస్తులు సంపాదించిండు. బినామీలను పెట్టుకుని వందల కోట్ల ఆస్తులు. అయితే వాటిపైన ఐఏఎస్ ఐపీఎస్ల పట్ల కేంద్రం నిఘా పెట్టబోతా ఉన్నది అనేది ఇది ఒక మంచి శుభ పరిణామం. ఇది ఐఏఎస్ ఐపీఎస్లపై కేంద్రం నిఘా పెట్టినట్టు తెలుస్తుంది. వారు సర్వీసులోకి వచ్చిన కొత్తలో ఉన్న ఆస్తి ఎంత, ఇప్పుడు ఎంత ఉన్నదనే వివరాలపై కేంద్ర నిఘా వర్గాలు ఆరా తీస్తున్నట్టు తెలిసింది. వారితో పాటు బంధువుల పేర్ల మీద కూడబెట్టిన ఆస్తుల చిట్టాను సైతం సేకరిస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా వారు భారీ మొత్తంలో ఆస్తులు కొనుగోలు చేసేందుకు ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలో ఫీల్డ్ లెవెల్ వివరాలు సేకరిస్తున్నట్టు తెలుస్తున్నది. కొంతమంది బ్యూరోక్రాట్స్ హైదరాబాద్ చుట్టుపక్కల పెద్ద ఎత్తున భూములు, ఫామ్ హౌజులు కొనుగోలు చేశారని కేంద్రానికి ఫిర్యాదులు వెళ్లడంతో ఇంటెలిజెన్స్ బృందాలను రంగంలోకి దింపినట్టు ప్రచారం కొనసాగుతుంది. వరుస ఫిర్యాదులతో రంగంలోకి గత ప్రభుత్వ హయాంలో పలువురు ఐఏఎస్ ఐపీఎస్ల వద్ద పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులు ఉన్నట్లు కొందరు కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారని ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఆ జాబితాలో విపక్షాలకు చెందిన కొందరు సీనియర్ నేతలు సైతం ఉన్నట్లు తెలిసింది. తమ ఫిర్యాదుతో పాటు ఆధారాలను సైతం పంపినట్లు తెలుస్తుంది. ప్రధానంగా ఔటర్ చుట్టూరా ఎక్కువ మంది బ్యూరోక్రాట్స్లను ఆస్తులు ఉన్నట్లు వీడియో, ఇమేజ్ డాక్యుమెంట్స్లను జత చేసినట్టు తెలిసింది. దీంతో ఎక్కడెక్కడ ఏ ఆఫీసర్కు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ప్రస్తుత మార్కెట్ రేట్ ప్రకారం వాటి విలువ ఎంత, వారి పేరుతోనే ఉన్నాయా లేక బంధువుల పేర్ల మీద ఉన్నాయా అనే కోణంలోనూ క్షేత్రస్థాయిలో వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే చాలా మంది ఐఏఎస్లకు గ్రేటర్ చుట్టూరా వ్యాపారాలు చేస్తున్న బడా రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ కంపెనీల్లో బినామీల పేరుతో వాటాలున్నట్లు చర్చ జరుగుతున్నది. మరోవైపు రాష్ట్రంలో పనిచేస్తున్న మెజార్టీ ఐఏఎస్లకు ఖరీదైన విల్లాలు, ఫ్లాట్స్ ఉన్నట్లు ప్రచారం కొనసాగుతున్నది. నార్త్ ఇండియన్ ఆఫీసర్లకే అధికం, ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఉన్న చాలా విలువైన భూములు బ్యూరోక్రాట్స్కు చెందినవే అనే చర్చ చాలా కాలంగా కొనసాగుతుంది. ఇందులో మెజార్టీ వాటా నార్త్ ఇండియన్ ఆఫీసర్లవే అనే ప్రచారం కొనసాగుతూ ఉన్నది. ఇది బీహార్ బ్యాచ్ ఉంది కదా, ఇది ఆ బీహార్ బ్యాచ్. ఎందుకంటే గత ప్రభుత్వంలో సదరు ఆఫీసర్లు కీలక శాఖల్లో పనిచేశారు. ఆ టైంలో పెద్ద ఎత్తున ఆస్తులు కూడా పెట్టుకున్నట్లు విమర్శలు ఉన్నాయి. అయితే ప్రభుత్వ పనులు చేసిన తర్వాత కాంట్రాక్టర్లు, సర్కారు వద్ద రాయితీలు పొందిన రియల్టర్లు, బిల్డర్ల సహకారంతో అంతటి విలువైన ఆస్తులను వారు దక్కించుకున్నట్లు అటు రాజకీయ, ఇటు అధికార వర్గాలు ఓపెన్ టాక్ నడుస్తున్నది. డిఓపిటికి ఇచ్చే ఆస్తుల వివరాలు అసంపూర్ణం. క్యాలెండర్ ఇయర్ ప్రారంభంలో ఆల్ ఇండియా సర్వీస్లో ప్రతి అధికారి తమ స్థిర ఆస్తుల వివరాలను హోంశాఖ పరిధిలోని డిఓపిటి, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్కు సమర్పించాలి. భూములు, ఇండ్లు, ఫ్లాట్స్, ఓపెన్ ఫ్లాట్స్ కొనుగోలు చేస్తే వాటి వివరాలు పేర్కొనాలి. తమ పేరు మీద కొనుగోలు చేసిన, ఫ్యామిలీ మెంబర్ల మీద కొనుగోలు చేసిన తప్పకుండా కేంద్రానికి తెలియజేయాలి. కానీ రాష్ట్రంలో చాలామంది ఐఏఎస్లు తాము కొనుగోలు చేసిన అన్ని స్థిర ఆస్తుల వివరాలు డిఓపిటికి చెప్పకుండా ఒకటి అరా చెప్పి చేతులు దులుపుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో పనిచేస్తున్న కొందరు ఐఏఎస్లు 20 ఏళ్ల కిందట తమ పేరు మీద ఉన్న ఆస్తుల వివరాలనే కేంద్రానికి పంపుతున్నారనే ప్రచారం కొనసాగుతున్నది. చాలామంది ఆఫీసర్లు తమ పేరు మీద ఫ్యామిలీ మెంబర్ల పేరు మీద ఎలాంటి స్థిర ఆస్తులు కొనుగోలు చేయకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు టాక్. తమకు సన్నిహిత బంధువులు, స్నేహితుల పేర్లపై ఆస్తులు కొనుగోలు చేస్తున్నారని సమాచారం. సీనియర్లుగా పోటీగా జూనియర్లు, ఒకప్పుడు కొత్తగా సర్వీసులోకి వచ్చే ఐఏఎస్, ఐపీఎస్లు అక్రమాలకు దూరంగా ఉంటారని ప్రచారం ఉండేది. కానీ ఇప్పుడు అందుకు విరుద్ధంగా ఉందని విమర్శలు ఉన్నాయి. ట్రైనింగ్ పూర్తయి ప్రొబేషనరీ టైం నుంచే ఆస్తులు సంపాదించాలనే లక్ష్యంతో యంగ్ బ్యూరోక్రాట్స్ ఉన్నట్లు చర్చ జరుగుతున్నది. అందుకు కొన్ని నెలల క్రితం జరిగిన ఓ ఇన్సిడెంట్కు ఉదాహరణగా పేర్కొంటూ ప్రొబేషనరీ టైంలో ఉండగానే ఓ లేడీ ఐపీఎస్ గ్రేటర్ పరిధిలో ఓ ల్యాండ్ సెటిల్మెంట్ వివాదానికిలో ఇరుక్కున్నారు. గవర్నమెంట్ సీరియస్గా తీసుకుని డిఓపిటికి ఫిర్యాదు చేయగా సదరు అధికారిని ప్రొబేషనరీ టైంను పొడిగించారు. అలాగే కొందరు యంగ్ ఐఏఎస్లు సైతం తాము చేస్తున్న
తాము పనిచేస్తున్న జిల్లా పరిధిలో కొత్తగా వెంచర్పై ఫోకస్ పెట్టి వాటాలు అడుగుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. 30 ఏళ్ల సీనియారిటీ ఉన్న ఓ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ బంధువులకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు దగ్గర 150 ఎకరాల విలువైన భూమి ఉంది. పక్కనే ఉన్న సర్కారు భూమిని కూడా కొంత కబ్జా చేసి ఈ మధ్య అక్కడ వెంచర్ డెవలప్మెంట్ ప్లాన్లు ప్రారంభించారు. ఈ బిజినెస్లో ఓ బీఆర్ఎస్ ఎంపీ వాట కూడా ఉన్నట్లు ప్రచారం కొనసాగుతుంది. ఇక శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి హైదరాబాద్కు వచ్చే మార్గంలో ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ఉన్న ఓ ఐఏఎస్ 10 ఎకరాల్లో భూములు ఉన్నట్లు టాకు. నార్త్ ఇండియాకు చెందిన మరో సీనియర్ ఐఏఎస్ ఔటర్ చుట్టూ వందల సంఖ్యలో ఓపెన్ ఫ్లాట్స్ ఖరీదైన విల్లాలు ఉన్నట్లు చర్చ జరుగుతుంది. ఓ సీనియర్ ఐఏఎస్ తన కొత్త భార్య అంటే ఎవరు మరి ఒకటే ఉంటుంది కదా. ఓ సీనియర్ ఐఏఎస్ తన కొత్త భార్య పేరు మీద పెద్ద ఎత్తున విల్లాలు కొనుగోలు చేసినట్లు విమర్శలు వస్తున్నాయి. ఇది మధ్యలో పెళ్ళైందేమో. అయితే దక్షిణ తెలంగాణకు చెందిన ఓ కన్సల్ట్ ఐఏఎస్కు అతనికి గుర్తు లేనన్ని ఖరీదైన ఓపెన్ ప్లాట్స్ ఉన్నట్టు సమాచారం. కొందరు ఐపీఎస్లు స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టకుండా 5% వడ్డీ రుణం రూపేణా 10 కోట్ల వడ్డీ వ్యాపారులకు ఇచ్చి బిజినెస్ చేస్తున్నట్టు సమాచారం. సో వీళ్ళందరూ కూడా ఒక ఐఏఎస్ ఐపీఎస్లు అంటే అత్యున్నతమైనటువంటి పోస్టులు ఇవి, దేశంలోనే అత్యున్నతమైనటువంటి పోస్టులు. సో ఆ పోస్టులో ఉండి మరి ఈ విధమైనటువంటి అదేందో అర్థం కాదు. నిజంగా కూడా గత సర్కార్ హయాంలో చేసినటువంటి చాలామంది ఈ నీకింత నాకింతని వాటలు పంచుకున్నారు. శంషాబాదు పక్కన 150 ఎకరాలు అంటే అది ఎన్ని పైసలని మనం అంచనా వేయగలుగుతాం చెప్పిగా. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పైన 100 ఎకరాల భూములు, ఓపెన్ ఫ్లాట్స్, విల్లాలు. ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళకందరికీ? ఇవన్నీ కూడా కేంద్రం నిఘా పెట్టడం ఒక మంచి శుభపరిణామం. వాటిని వెనుకకు తీసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా కేంద్రం పైన ఉన్నది. ఏంది ఇది? ఇంకెవరైనా నమ్ముతారా? ఎవరైనా నమ్మేటువంటి పరిస్థితులు ఐఏఎస్ ఐపీఎస్లు ఎవరైనా నమ్ముతారా? మనం కూడా చూస్తా ఉన్నాం. ఇది ఏదో పేపర్లో రాసినటువంటి వార్తే కదా, ఇది జరుగుతున్నటువంటి బహిరంగ రహస్యం. ఇది అంతా కూడా రహస్యం అనేది ఓపెన్, ఇది సీక్రెట్ ఏం లేదు దీంట్లో. నిజంగా కూడా వాళ్ళ దగ్గరికి పోతే పైసలు లేని పని కావట్లా. మరో పక్కన వీళ్ళ ఆస్తులు గతంలో పోస్టులోకి వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి ఆస్తులు ఉన్నాయో ఇప్పుడు కూడా అవే ఆస్తులు కనబడతాయి. ఎవరి మీద ఉంటాయి? వీళ్ళు ఇప్పుడు కొన్నటువంటి వాళ్ళ బినామీల పేర్ల మీద, వాళ్ళ దోస్తుల పేరు మీద ఇంకెక్కడో పెట్టుకుంటారు. రెండో అంశానికి వచ్చిన తర్వాత ఇలా కేసీఆర్కు సంబంధించినటువంటి ఆస్తులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి ఆస్తులని లెక్కించాలి. ఒక పక్కన తెలంగాణ రాష్ట్రం రాకముందుకున్నటువంటి కేసీఆర్ ఆస్తులు, కేటీఆర్ ఆస్తులు, కవితమ్మ ఆస్తులు ఇప్పుడు ఏ విధంగా పెరిగినాయి? సరే 1-2% పెరిగితే ఓకే, 10% పెరిగినా ఓకే, 100% పెరిగినా ఓకే. కానీ 1,00,000% పెరిగితే దాన్ని ఏమంటారు? 1,00,000% వాళ్ళ యొక్క ఆస్తులు పెరిగిపోయినాయి. కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే కాదు, ఈ దేశం బయట కూడా పెట్టుబడులు పెట్టేటువంటి స్థితికి ఏ విధంగా ఎదిగింది? బుర్జ్ ఖలీఫాలో కూడా ఆమె కొనేటువంటి స్టేజ్కి ఏ విధంగా కల్వకుంట్ల కవితమ్మ ఎదిగింది. ఈ కేవలం కల్వకుంట్ల కవితమ్మే కదా, బీజేపీలు చేసిండ్రు, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇటువంటి వాళ్ళపైన వాళ్ళు సమర్పించేటువంటి వాళ్ళు అఫిడవిట్లు, ఎలక్షన్ కమిషన్కి ఇచ్చేటువంటి అఫిడవిట్లో పెట్టేటి వేరుంటాయి. పెట్టేటి కనీసం అది 0.00001% కాదు వాళ్ళు పెట్టేటి. అసలు ఉన్నటువంటి ఆస్తులు వేరే ఉంటాయి. 1000 కోట్ల ఆస్తులు ఉన్నటువంటి వ్యక్తి లక్షల్లో చూపెడతాడు అఫిడవిట్లో. సో వాటిపైన కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం అంతా కూడా ఈరోజు అవినీతితోటి మొత్తం రాజ్యం అంతా నడుస్తూ ఉన్నది. పైసలు ఏంది పని కావట్లేదు. సామాన్యుని బతుకు ఇంకా మొత్తం వాడికి 3 పూటలు తినేటోడు వాడు ఒక పూటకు వచ్చిండు. ఒక పూట తినేటోడు కనీసం వానికి బువ్వ కూడా దొరకట్లేదు. దేశంలో ఈ విధమైనటువంటి పరిస్థితి తయారవుతూ ఉంటే అంటే ఉన్నోడేమో ఇంకా డెవలప్ అయిపోతూ ఉన్నాడు, లేనోడేమో ఇంకా వాడు చతికిల పడిపోతూ ఉన్నాడు. సో దీని పట్ల ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి దానిపైన ప్రత్యేకమైనటువంటి ఐఏఎస్ ఐపీఎస్లకు సంబంధించినటువంటి దానిపైన కేంద్రం నిఘా పెట్టిందట. చూద్దాం మరి దీంట్లో ఏ విధమైనటువంటి బయటకు వస్తాయి, ఎవరు ఆస్తులు ఎంత, ఎవరు ఎంత సంపాదించిందన్నట్టు దానిపైన మరి వాళ్ళు బహిర్గతం చేస్తారా లేకపోతే ఇది ఇట్లనే రహస్యంగా మిగిలిపోతుందో చూడాలి.